कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ట్రేడ్ ఆయుధాన్ని చూపించి భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం రాకుండా ఆపాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు కదా సార్. మరి అదే ట్రేడ్ ఆయుధాన్ని ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపొచ్చు కదా. సో అది ట్రంప్ చెప్పాలి, నేను చెప్పాల్సింది కాదు. ట్రేడ్ ఆయుధాన్ని వాడాడు అనేది మనం అంగీకరించము, ఫస్ట్ పాయింట్. సో వాణిజ్యం జరపనంటే భయపడి భారతదేశం మిలిటరీ డిసిషన్ తీసుకుంటుందని నేను అనుకోను. దట్ ఇస్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్. తనను తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారే, ఆ సెల్ఫ్ డబ్బాకు ఒక పరాకాష్ట. ఎస్, డెఫినెట్గా ఇండియా పాక్ మిలిటరీ టెన్షన్లను ఎస్కలేట్ అవుతున్న సమయంలో అనేక సందర్భాల్లో అమెరికా ఇంటర్వ్యూన్ అయినమాట నిజం. ఇప్పుడు ఇంటర్వ్యూన్ ఇంకా ఎక్కువైందా అనేది తేలాలి. ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదు. అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ట్రేడ్ జరపమంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ ఆపింది అంటే ఐ డోంట్ బిలీవ్. ట్రేడ్ కొరకు ఆపుతుందా అనేది ఐ డోంట్ బిలీవ్. బట్ డెఫినెట్గా అమెరికా వ్యూహాత్మక ఒత్తిడితోనే మోడీ ఆపాడా, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నరేందర్ సరెండర్ అంటున్నాడు కదా. సో అక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు మరి రష్యా ఉక్రెయిన్తో ఆల్రెడీ మినరల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. మరి ఉక్రెయిన్ ఖనిజ సంపద కొల్లగొట్టడానికి అమెరికా సిద్ధపడ్డప్పుడు మరి ఉక్రెయిన్ కాపాడడానికి కూడా సిద్ధపడాలి కదా. అంటే ఉక్రెయిన్ ఖనిజ సంపద కావాలి, రష్యాతో ఫ్రెండ్షిప్ కావాలి. అందువల్ల ట్రంప్ షుడ్ ఆన్సర్. మరి ఇన్ని యుద్ధాలు ఆపుతున్నా అక్కడ ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపలేకపోయాడు, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపలేకపోయాడు. తాను డీల్ మేకర్, పీస్ మేకర్, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి, ఇక చిన్న పని చేసినందుకు ఒబామాకు వచ్చింది, నాకెందుకు రాలేదన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు? అందువల్లనే కదా రష్యా ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయాడు, ఇజ్రాయిల్ అటాక్ అండ్ గాజా ఆపలేకపోతున్నాడు. కనుకనే ఇండియా పాక్ వార్ ఆపానని పదే పదే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా పుటిన్తో సంభాషణలు కూడా చెప్పుకున్నాడు, నేనే ఆపిన ఇండియా పాక్ వార్ అని. సో అలా ట్రంప్ వ్యవహారస్తులు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది రష్యా అమెరికాతో పోటీ పడే దేశం. అఫ్కోర్స్ పోటీ కాదు, అమెరికా స్థాయితో పోలితే రష్యా స్థాయి వీకే కావచ్చు. అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశంలో తాలిబాన్ లాంటి ఒక చిన్న ముష్కర మూకల్ని యుద్ధం చేసి ఆ అంతం చేసి ప్రభుత్వం నుంచి తొలగించి 20 ఏళ్ళు తామే తమ అనుకూల ప్రభుత్వాన్ని నడిపించి తర్వాత తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా అమెరికా. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా. మరి అలా నార్త్ కొరియాను ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు, ఏం చేయగలిగారు? ఇరాన్ను ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు, ఏం చేయగలిగారు? ఇరాన్, నార్త్ కొరియా న్యూక్లియర్ థ్రెషోల్డ్లో ఉన్నాయి, అంటే అణ్వస్త్రాలు తయారు చేయగలిగే సామర్థ్యానికి దగ్గరలో ఉన్నాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం 2 వారాల్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతుంది అని. కానీ రష్యా ఇది వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్ కదా. మీకు ఎకానమీలో రష్యా చిన్నదే కావచ్చు, కానీ అమెరికాతో పోల్చగలిగిన, సరితూగగలిగిన మిలిటరీ పవర్ అది. సో న్యూక్లియర్ పవర్, మరీ ముఖ్యంగా న్యూక్లియర్ పవర్. సో అందువల్ల రష్యాని ఏం చేయగలుగుతుంది? అందుకే మీరు ఈ వార్ మొదటి నుంచి మీరు గమనించండి, ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చారు తప్ప ప్రత్యక్షంగా మేము రష్యాతో ఘర్షణకు దిగం. ఇది అమెరికా వైఖరి, యూరోప్ వైఖరి. ఎందుకంటే జెలెన్స్కీ పదే పదే అడిగాడు, మీరు ఉక్రెయిన్ గగనతలాన్ని, స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించండి అంటే ఒప్పుకోలే అమెరికా, ఒప్పుకోలే యూరోప్, ఒప్పుకోలే. ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా మీరు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు. ఓన్లీ డిఫెన్స్కే వాడాలి అని కూడా కండిషన్ పెట్టారు. అలాగే మీరు మాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి అంటే ఇవ్వమన్నారు. ఆఖరికి మీరు మాకు సైనిక బలగాలు పంపండి అంటే కూడా పంపమన్నారు. ఇప్పుడు కనీసం పీస్ డీల్ కుదిర్చినప్పుడు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వండి అని కూడా ఇవ్వడం లేదు. అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా అమెరికా హెల్ప్లెస్నెస్, రష్యాని నియంత్రించడంలో అమెరికా నిస్సహాయత స్పష్టంగా కనబడుతుంది.